ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రియమైన మిత్రులారా, మనం గత క్లాస్లో మనం 50 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 20 టెస్టులని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి రిమైనింగ్ 30 టెస్టులు అనేవి ఉన్నాయి. మరి ఈ మంత్లో మనం డిసెంబర్లో 25 టెస్ట్ వరకు మనం కంప్లీట్ చేసుకుంటాం. జనవరిలో రిమైనింగ్ టెస్టులు మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, మరి ఈ క్లాస్లో మనం 21వ టెస్ట్ సంబంధించినటువంటి విషయాల్ని మనం సంపూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. రైట్, గ్రాండ్ టెస్ట్ 21 గ్రాండ్ టెస్ట్ మొత్తం సోషల్ గ్రాండ్ టెస్ట్ మొత్తం టోటల్ 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, జోసెఫ్ వెబర్ ప్రకారం ఎక్కువ అభ్యసనం ఈ కింది జ్ఞానేంద్రియం నుంచి లభిస్తుందని చెప్పేసి అడిగాడు. జోసెఫ్ వెబర్ ఇక్కడ మనకి టీచింగ్లో ప్రధానంగా మనము విద్యార్థుల్లో మంచి అభ్యసన అనుభవాన్ని మనం కలిగించాలంటే విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలకు పని కల్పించాలని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు మరి పరిశోధన చేయటం అనేది జరిగిందన్నమాట. వాళ్ళు పరిశోధన చేసిన వాళ్ళు మనకి 1968లో కొబన్ పరిశోధన చేయడం జరిగింది. ఈయన టేస్ట్, టచ్, స్మెల్, హియర్, సీ దీంట్లో 1%, 1.5%, 3.5%, 11%, 83% అభ్యాసం జరుగుతుందని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అలాగే జోసెఫ్ వెబర్ అనేటువంటి ఆయన కూడా పరిశోధన చేశాడు. జోసెఫ్ వెబర్ ఈయన చూడడం ద్వారా 40% అభ్యాసం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వినడం ద్వారా 25% అభ్యాసం జరుగుతుంది. స్పర్శ ద్వారా 17, అలాగే వాసన ద్వారా 15, అలాగే రుచి ద్వారా 3 ఇలా అభ్యాసం జరుగుతుందని చెప్పేసి జోసెఫ్ వెబర్ మరి అలాగే కొబ్బన్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీని మీద ప్రత్యేకంగా పరిశోధన చేయడం జరిగింది. జ్ఞానేంద్రియాల మీద ఎందుకు జ్ఞానేంద్రియాల మీద పరిశోధన చేయాలంటే మనకి సెన్సారీ ఆర్గాన్స్ ఆఫ్ ది రూట్ వేస్ ఆఫ్ ది నాలెడ్జ్ అని చెప్పేసి అన్నమాట. జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి మూలద్వారాలు కాబట్టి విద్యార్థుల్లో అనుకున్నటువంటి విజ్ఞానం అనేది రావాలంటే తప్పనిసరిగా జ్ఞానేంద్రియాల పని అనేది కల్పించాలి. కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కానీ ఏ ఉపాధ్యాయుడిని కూడా మనం విద్యార్థులకు కలిగించేటువంటి అభ్యసనం అనేది ఎలా ఎక్కువ జరిగించాలంటే ఏం చేయాలి, ఏ జ్ఞానేంద్రియాలు మన పని కల్పించాలో దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి మరి ఏ జ్ఞానేంద్రియాలు పని కల్పించాలని దానికి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాన్ని ఈ విధంగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది కొబన్ చేసిన పరిశోధన ప్రకారం ఎక్కువ దేనికి చూడడం ద్వారా ఎక్కువ అభ్యసనం 83%. ఇది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టారనమాట. ఒక్కొక్కటి చూడండి, టేస్ట్ ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది, టచ్ ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది, వాసన ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది, ఇలా ప్రత్యేకంగా అడుగుతాడు. వీటిని జిగ్జాగ్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే జోసెఫ్ వెబర్ ప్రకారం తీసుకుంటే మరి ఈయన పరిశోధనలో మీరేం తెలియదు ఇక్కడ చూడటం ద్వారా 40%. అంటే ఇక్కడ ఏమన్నాడు, జోసెఫ్ వెబర్ ప్రకారం ఎక్కువ అభ్యాసం ఈ కింది జ్ఞానేంద్రియం లభిస్తుందని చెప్పేసి అడిగాడు. కన్నుల, చెవుల, నాలుక, స్పర్శ దేని ద్వారా? కన్నుల ద్వారా జరుగుతుంది. ఎంత జరుగుతుంది? 40% జరుగుతుంది ఈయన ప్రకారం. మరి జోసెఫ్ వెబర్ ప్రకారం ఎంత జరుగుతుంది? 83% అభ్యాసం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. రైట్ ఫ్రెండ్స్, మరి కాబట్టి ఆన్సర్ ఏంటంటే కన్నుల ద్వారా. మరి చెవుల ద్వారా ఎంత, నాలుగు ద్వారా ఎంత, చర్మం ద్వారా ఎంత, ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, చూడండి, పోస్టర్లు, నమూనాలు, స్థిర చిత్రాలు, నాటకీకరణలు కింద ఏ విధంగా పిలువబడతాయని చెప్పేసి అడిగాడు. చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఎయిడ్స్లో మనం గతంలో కూడా చెప్పుకున్నాం. టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి అడిగినప్పుడు ఆ టీచింగ్ ఎయిడ్స్ టేబుల్లో నుంచి తప్పనిసరిగా బిట్ అడుగుతాడు. ఆ టేబుల్ మొత్తం అవగాహన ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ ఒక్క బిట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, పోస్టర్లు అన్నాడు, నమూనాలు అన్నాడు, స్థిర చిత్రాలు, నాటకీకరణలు దేనికి సంబంధించి అని అన్నాడు. పోస్టర్లు అనేది ఇక్కడ మనం తీసుకుంటే గ్రాఫిక్ ఉపకరణం అవుతుంది. ఫస్ట్ గ్రాఫిక్ అనేది పోస్టర్లో గ్రాఫిక్ కాబట్టి ఈ రెండు కూడా మైనస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నమూనాలు త్రిమితీయ సాధనాలు, ఇక్కడ త్రిమితీయ ఉంది. నెక్స్ట్, స్థిర చిత్రాలు, స్టిల్ పిక్చర్స్, నాటకీకరణలు ఇవి కృత్యోపకరణాలు, ప్రక్షేపక స్థిర చిత్రాలు ఇవి ప్రక్షేపక, నెక్స్ట్ నాటకీకరణలు కృత్యోపకరణాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి
స్థిర చిత్రాలు అంటే వీటిని మనము ఫిల్మ్ స్ట్రిప్స్ అని చెప్పేసి అంటారు. ఫిల్మ్ స్ట్రిప్స్ ఓకే, ఈ ఫిల్మ్ స్ట్రిప్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది గ్రాఫిక్, త్రిమితీయ, ప్రక్షేపక, కృత్య ఉపఖండాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే గ్రాఫిక్, త్రిమితీయ, ప్రక్షేపణ, కృత్య ఉపఖండాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. మన గ్రాఫిక్ ఉపఖండం అంటే మనకు తెలిసిందే, పొడవు వెలుపుండి సమాంతరంగా ఉన్నటువంటి వాటిని గ్రాఫిక్ ఉపఖండాలు అంటారు. అలాగే పొడవు వెలుపుండి ఎత్తు లేక లోతు ఉంటే దాన్ని త్రిమితీయ సాధనలు అంటారు. అలాగే మనకి ప్రొజెక్టర్ సహాయంతో ప్రదర్శించే వాటిని మన ప్రక్షేప సాధనలు అంటాం. అలాగే మనము కృత్యాల ద్వారా విద్యార్థులు ఎక్కువ అభ్యసన కలిగించడానికి దోహదం చేసే వాటిని కృత్యోపకరణాలు అని చెప్పేసి అంటాం అనమాట. రైట్, మూడో చూద్దాం. పటంలో ఇళ్లను సూచించడానికి ఈ కింది సంకేతం ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో పటాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. పటాలు కానీ, పటాల యొక్క నేచర్ కానీ, పటాల్లో ఉన్నటువంటి రకాలు కానీ, పటాలకు సంబంధించినటువంటి సంకేతాలు కానీ, పటాలకు ఉపయోగించే రంగులు కానీ, ఎత్తును బట్టి రంగులు కావచ్చు, పటాలను ఏ విధంగా విద్యార్థులకు అవగాహన కలిగించవచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే పటానికి సంబంధించి మరి ఇళ్లను సూచించడానికి ఏమి ఉపయోగిస్తారు? తెల్ల చతురస్రాల, నల్ల చతురస్రాల, నల్లటి చతురస్రాలు ఇళ్లను చూపిస్తాయి. గుంపులుగా ఉన్న చతురస్రాలు గుంపులుగా ఉంటే అవి పట్టణాన్ని చూపిస్తాయి. ఇవి గుంపులుగా ఉంటే అవి పట్టణాన్ని చూపిస్తాయి. గుంపులుగా ఉంటే అవి పట్టణాన్ని చూపిస్తాయి అన్నమాట. రైట్. సతత హరిత అరణ్యాలు పటంలో సూచించడానికి ఉపయోగించేది కావాల్సిన భంగి ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఈ పటంలో ఫోకస్గా మనకి ఆ రంగుల మీద ఎక్కువగా అడగటానికి అవకాశం అనేది ఉంది. పటంలో మరి సతత హరిత అరణ్యాలు ఎక్కడ చూపిస్తాడు? లేత నీలమా, ముదురు నీలమా, ముదురు ఆకుపచ్చ, లేత ముదురు గోధుమ. ఇక్కడ మనకి ప్రధానంగా తీసుకుంటే 0 to 0 కంటే దిగువ, 0 to 500, 500 to 1000, 1000 to 2000, 2000 to 5000, 5000 to 10,000, 10,000 above. ఇవి వీటిలో మనం ప్రధానంగా హైట్ని బట్టి కలర్స్ అన్నమాట. ఇవి హైట్ని బట్టి కలర్స్. ఇవి 0 దిగే ముదురు నీలం, ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, నెక్స్ట్ పసుపు రంగు, లేత గోధుమ, ముదురు గోధుమ, ఎరుపు రంగు, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇక్కడ మన సతత హరిత అరణ్యాలు అన్నాడు కాబట్టి సముద్ర మట్టానికి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఓకే, దానికి మనకు ఉపయోగించేటువంటి ఏంటంటే ముదురు ఆకుపచ్చ రంగు అనేది ఎక్కువ ఉపయోగిస్తాం. మనం ముదురు గోధుమ అనే దాన్ని, లేత గోధుమ, ముదురు గోధుమ దేనికి ఉపయోగిస్తాం? 5,000 to 10,000 అంటే ముదురు గోధుమ ఉపయోగిస్తాం. ముదురు నీలం అనేది మనకి సముద్రానికి సంబంధించి ఉపయోగించినప్పుడు సముద్రానికి ముదురు నీలం ఉపయోగిస్తాము. కాలువలు ఇలాంటి వాటికి, కాలువలు వీటికి, చెరువులు వీటికి మనకి ఎక్కువ ఉపయోగించేది లేత నీలం ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కలర్స్ హైట్ని బట్టి కలర్స్ కానీ, లేకపోతే మైదానాలు ఏ కలర్లో చూపించవచ్చు, లేకపోతే పేట భూములు ఏ కలర్తో చూపించవచ్చు. మనకి 8th క్లాస్లో కూడా మనకి ఓల్డ్ బుక్లో పటాలకు సంబంధించిన దాంట్లో ఉన్నాయన్నమాట మనకి. ఓకే, వాటిని ఒకసారి చూడాలి. తెల్లగా ఉన్నటువంటి వాటిని ఎలా చూపించాలి, పసుపుగా ఉంటే ఏంటి, ఓకే, చిత్తర నెలలు ఎలా చూపించాలి, పేట భూములు ఎలా చూపించాలి, ఓకే, పంట భూములు ఎలా చూపించాలి, ఓకే, ఎడారి ప్రాంతాన్ని ఎలా చూపించాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ మనకి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా న్యాయశాఖ అను పాఠ్యాంశాన్ని నిన్ను బోధించమని అడిగితే ఉపయోగించాల్సినటువంటి చార్ట్ ఏంటి? శాఖల గురించి అడిగేది కీవర్డ్ అనమాట. శాఖల గురించి అడిగినప్పుడు మనము ప్రవాహ చార్ట్ ఉపయోగించాలి. ప్రవాహ చార్ట్ అంటే ఎలా ఉంటుంది? న్యాయశాఖకు సంబంధించి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి అంశాలు, ఇలా చూసుకుంటే మనం దాన్ని ఏమంటామంటే మనము ప్రవాహ చార్ట్ అని చెప్పేసి అంటాం. వంశవృక్ష చార్టు, పట్టిక చార్టు, అలాగే వ్యవస్థాపన చార్ట్ అని చెప్పేసి అన్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రవాహ చార్ట్. మరి వంశ చార్ట్ దేనికి ఉపయోగిస్తారు? వంశ చార్ట్ అనేది వంశం గురించి చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ సామ్రాజ్యం కానీ, గుప్త సామ్రాజ్యం కానీ, ఇలాంటి వాటి గురించి చెప్పడానికి మనకు వంశ చార్ట్ అనేది ఉపయోగిస్తారు. అలాగే పట్టిక చార్ట్ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికి ఉపయోగించేటువంటి చార్ట్ని మనము పట్టిక చార్ట్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి. బ్రిటన్లో లేబర్ ప్రభుత్వం ఏర్పడడం, భారతదేశ స్వాతంత్రం రావడం, వీటికి సకారాత్మక సంబంధం ఉంది. ఇవన్నీ చెప్పడానికి ఉపయోగించాల్సిన కాలరేఖల్లో మనకు ప్రధానంగా 3-4 రకాలు ఉంటాయి. పురోగమన కాలరేఖలు, అలాగే రెండవది తిరోగమన కాలరేఖలు,
తిరోగమన కాలరేఖలు, అలాగే సచిత్ర కాలరేఖలు, అలాగే సరిపోల్చే కాలరేఖలు. సరిపోల్చే కాలరేఖలు అని చెప్పేసి 4 రకాలుగా ఉన్నాయి. రైట్. పురోగమన కాలరేఖలు, తిరోగమన కాలరేఖలు, సచిత్ర కాలరేఖలు, సరిపోల్చే కాలరేఖలు అని చెప్పేసి 4 రకాలుగా ఉన్నాయి. పురోగమన కాలరేఖ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భారత స్వాతంత్రోద్యమం తీసుకుందాం. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1857లో స్టార్ట్ అయింది. 1857 నుంచి 1947 వరకు మధ్య ఏం జరిగింది, ఇలాంటి వాటిని చెప్తే ప్రోగ్రెసివ్గా వెళ్తే దాన్ని పురోగమన కాలరేఖ అంటాం. అలాగే భారతదేశం స్వాతంత్రం వచ్చింది 1947లో. దీనికి గల కారణాలు ఏంటి, వెనక ఏమున్నాయి అనేది ఓకే వెళ్తే దీన్ని 1857 దగ్గర తీసుకెళ్తే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలన్నమాట, ఇటు వెళ్తుంది అనమాట. వెనక్కి వెళ్తున్నటువంటి భావన కలిగిస్తుంది, తిరోగమన కాలరేఖలు అంటారు. మరి సచిత్ర కాలరేఖలు అంటే మన దానికి సంబంధించిన సంఘటన సంబంధించినటువంటి వ్యక్తి యొక్క చిత్రాలు కూడా ఏర్పాటు చేసి కాలరేఖను ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని సచిత్ర కాలరేఖ అని చెప్పి. సరిపోల్చే కాలరేఖలు అంటే రెండు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ భారతదేశంలో సేమ్ టైంలో, ఉత్తర భారతదేశంలో సేమ్ టైంలో, ఉత్తర భారతదేశంలో మరి మొఘల్స్ ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఏం జరిగింది అదే టైంలో, ఇలాగా ఒక అంశంలో ఉందని అదే టైంలో వేరే అంశంతో మనం కంపేర్ చేసి మనం చెప్పేటప్పుడు దాన్ని మనము సరిపోల్చే కాలరేఖలు అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే బ్రిటన్లో మరి లేబర్ ప్రభుత్వం ఏర్పడడం, భారతదేశంలో స్వాతంత్రం రావడం, రెండు. ఎప్పుడైతే బ్రిటన్లో లేబర్ ప్రభుత్వం ఏర్పడిందో భారతదేశ స్వాతంత్రం కూడా ఇచ్చేసారనమాట. సో కాబట్టి ఇలాగా రెండింటిని సేమ్ కాలంలో ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి ఏ కాలరేఖలు ఉపయోగిస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి మన పురోగమన కాలరేఖల, తిరోగమన కాలరేఖల, సరిపోల్చే కాలరేఖల, సచిత్ర కాలరేఖలు. ఇది సరిపోల్చే కాలరేఖలు. ఆన్సర్ ఏంటండి సరిపోల్చే కాలరేఖ. దీని గురించి మనం చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్, తరచుగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు అనమాట. సరిపోల్చే కాలరేఖలు, సరిపోల్చే కాలరేఖలు. నెక్స్ట్, బడ్జెట్ పాఠాన్ని అర్థవంతంగా బోధించడానికి ఉపయోగించాల్సినటువంటి గ్రాఫ్. బడ్జెట్ అంటే మనకి బడ్జెట్ అనేది మనం ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే దానికి రావటము అలాగే పోవడం అనేది రెండు ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ మనకి రావటం ఏ రంగాల నుంచి ఎంత వస్తుంది, ఓకే ఏ రంగాల నుంచి ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ బడ్జెట్లో చూపిస్తాం. వ్యవసాయ రంగం నుంచి ఎంత, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఎంత, ఓకే ఇలా రంగాల గురించి మనం చెప్తాం అన్నమాట. శాతాల్లో చెప్తాం. ఎలా చెప్తాం దీన్ని? శాతాల్లో చెప్తాం. అలాగే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, దేనికి వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు, పారిశ్రామిక రంగానికి, విద్యా రంగానికి, సేవా రంగానికి, ఇట్లా కేటాయింపులు కూడా మనకి శాతాల్లో చెప్తాం అనమాట. శాతాల్లో చెప్తాం. ఇలాగ మనకి బడ్జెట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఉపయోగించాల్సినటువంటి గ్రాఫ్ ఏంటంటే సర్కిల్ గ్రాఫ్ లేక పై గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. సర్కిల్ గ్రాఫ్ లేక రేఖా గ్రాఫ్ లేక పిన్ గ్రాఫ్ అని చెప్పేసి అన్నారు. సర్కిల్ గ్రాఫ్ అనే దాన్ని ఉపయోగించాలి. దీన్ని పై గ్రాఫ్ అని కూడా అంటారు అనమాట. పై గ్రాఫ్ అని కూడా అంటారు. మరి బార్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది? బార్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. బార్ గ్రాఫ్ అంటే ఏదన్నా పెరుగుదల తగ్గుదల వ్యత్యాసాల గురించి చెప్పడానికి బార్ గ్రాఫ్ ఉపయోగిస్తారు. రేఖా గ్రాఫ్ లేక దీన్ని లైన్ గ్రాఫ్ అంటారు. ఏదన్నా రెండు అంశాల్లో మార్పుల గురించి చెప్పడానికి, ధర డిమాండ్లో వచ్చేటువంటి మార్పుల గురించి చెప్పడానికి మనకు ఉపయోగిస్తారు. ఓకే ఇవన్నీ కూడా. తర్వాత చూడండి, భూభ్రమణం భూపరిభ్రమణం అనేటువంటి భావన అర్థవంతంగా బోధించడానికి కనుగొనేటువంటి బోధన కనువేదని చెప్పేసి అడిగాను. భూభ్రమణం భూపరిభ్రమణం అనే భావాన్ని అర్థవంతంగా బోధించాలంటే ఉపయోగిస్తుంది. ఎప్పుడైనా కూడా భూమి అన్నాడంటే భూమికి సంబంధించి మనం తప్పనిసరిగా గ్లోబ్ ఉపయోగించాలి. ఏంటి? ఫస్ట్ భూమి ఆకారం, అలాగే అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే భూభ్రమణం, భూపరిభ్రమణం, రాత్రింబవళ్ళు ఏర్పడే విధానం, ఓకేనా? ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి చెప్పాలంటే తప్పనిసరిగా మనం దేన్ని ఉపయోగించాలంటే తప్పనిసరిగా మనకి గ్లోబ్ అనే దాన్ని ఉపయోగించాలి. సో అట్లాస్ ఉపయోగించాలా, గ్లోబా, పటమా, చార్ట్. తప్పనిసరిగా మనం గ్లోబ్ ఉపయోగించాలి. గ్లోబ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పటం అనేది నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అనేక పటాలు ఉన్నటువంటి దాన్ని మనం అట్లాస్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్, ప్రగతి కోచింగ్ సెంటర్ మరియు బస్ స్టాండ్ మధ్య దూరం. చాలా మనకి టీచింగ్ ఏజ్లో అడుగుతుంటాడు, చాలా సందర్భాల్లో గతంలో కూడా అనేక సార్లు అడిగాడు అనమాట. బస్ స్టాండ్, ప్రగతి కోచింగ్ సెంటర్ మరియు బస్ స్టాండ్ మధ్య దూరం 12 కిలోమీటర్లు అయితే దీన్ని 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ మధ్య చూపించాలి. అంటే ఇదనమాట 12 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ ప్రగతి కోచింగ్ సెంటర్ అనేది ఉంది, ప్రగతి కోచింగ్ సెంటర్ ఉంది, ఇక్కడ బస్ స్టాండ్ అనేది ఉందన్నమాట. దీని మధ్య డిస్టెన్స్ ఎంత? 12 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నాడు. మరి దీన్ని 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ స్కేల్ దాంట్లో ఏ విధంగా చూపించవచ్చు అని చెప్పేసి అడిగాడు. ఇలాంటి లెక్కలు కూడా కొన్నిసార్లు గతంలో డిఎస్ అడిగిన సందర్భాలుగా ఉన్నాయి. ప్రగతి కోచింగ్ సెంటర్ 2 దగ్గర చూపించాడు, బస్ స్టాండ్ 12. అంటే 12 - 2 ఎంత? 10. అంటే 10 వస్తుంది, ఇక్కడ 12 రావట్లేదు.
ప్రాతికోశ సెంటర్ 1 ప్లస్ బస్ స్టాండ్ 11. సో 11 మైనస్ 1 ఎంత? 10 వస్తుంది. ప్రాతికోశ సెంటర్ 1 బస్ స్టాండ్ 13. 13 మైనస్ 1 ఎంత? 12 వస్తుంది. సో కాబట్టి ఇది సెట్ అవుతుంది అనమాట. ప్రాతికోశ సెంటర్ 1 సెంటీమీటర్ వద్ద, బస్ స్టాండ్ 13 సెంటీమీటర్ వద్ద సెట్ అవుతుంది. ప్రాతికోశ సెంటర్ 0, బస్ స్టాండ్ 10. సో 10 మైనస్ 0 ఎంత ఉంది? 10 అవుతుంది అనమాట. సో కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే ప్రాతికోశ సెంటర్ 1 సెంటీమీటర్ వద్ద చూపించాలి, బస్ స్టాండ్ని 13 సెంటీమీటర్ వద్ద చూపిస్తే కరెక్ట్గా దాని 12 కిలోమీటర్లు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్టు సరిగ్గా రాలేదు. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో కింది నుండి 4 అంశం ఏదని చెప్పేసి అడిగాడు. ఇది చాలాసార్లు మన ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చాడు. మొత్తం ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి? 10 రకాల అంశాలు ఉన్నాయి. దీనికి ఒక కోడ్ కూడా చెప్పడం జరిగింది. ప్రక్కన, ప్రక్షయే, హెచ్ఎస్టి, దృశ్య, ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు, క్షేత్రపటనలు, ఓకే, ప్రదర్శితాలు, టెలివిజన్ మరియు చలనచిత్రాలు, స్థిర చిత్రాలు, దృశ్యనాలు, సవిచ్ఛిన్నాలు అని చెప్పేసి మనకు 10 రకాల అంశాలు అనేవి ఉన్నాయి మరి దీంట్లో. కింద నుంచి 4 అన్నాడు కాబట్టి ఈ శంకులో కింద నుంచి 4 అంశాలు అన్నాడు. కింద నుంచి 4 అంశం. కింద నుంచి 4 ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. సో దీంట్లో కింద నుంచి 4 జరిగింది ప్రదర్శన ఇక్కడ ఉంది. మనకి కోడ్ చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ వస్తే మనకి పైనుంచి ఎండినా కింద నుంచి ఎండినా మనం సులభంగా ఎగ్జామినేషన్లో పెట్టడానికి అవకాశం ఉంది. ప్రదర్శన అనేది దీనికి సూటబుల్ అయిన అంశంగా చెప్పుకోవచ్చు. మరి క్షేత్రపటం ఏంటది? 5వదిగా మనం చెప్పుకోవచ్చు. మరి చలనచిత్రాలు, టెలివిజన్ మరియు చలనచిత్రాలు మరి 6వదిగా మనం 7వదిగా చెప్పుకోవచ్చు. మరి దృశ్య చిహ్నాలు 9వదిగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇలా ఉన్నాయి. భారత స్వాతంత్రోద్యమం అను పాఠంను బోధించుకు అనువైనటువంటి చార్ట్. భారత స్వాతంత్రోద్యమం అనేది ఎప్పుడో ఒక స్టార్ట్ అయింది, ఒక చోట స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అయింది అనమాట. ఈ విధంగా సంబంధిత విషయాన్ని, ఒక ఉద్యమాన్ని కానీ, ఒక మనిషి జీవితాన్ని కానీ ఇలాగా ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అయ్యేటువంటి విషయాన్ని మధ్యలో ఉండే అనేక రకాల దశలు మనం చెప్పాలంటే తప్పనిసరిగా మనము కాలరేఖ చార్టు అని చెప్పేసి దాన్ని ఉపయోగించు. కాలరేఖ చార్ట్లో మనకి కాలరేఖ తీసుకుంటాం అనమాట. కాలరేఖ తీసుకొని దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ భారత స్వాతంత్రం 1857లో సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయింది. మధ్యలో ఉన్నటువంటి సంఘటనలు ఏంటి, ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఇవన్నీ కూడా మన కాలరేఖ మీద రాసుకుంటాం. నెక్స్ట్ 1947. సో ఇలాగా మనం ఒక సిస్టమేటిక్ వేలో మన విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఉపయోగించాల్సినటువంటి చార్ట్ ఏంటంటే కాలరేఖ చార్ట్ విధానం మనం ఉపయోగించాలి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనేటువంటి పదాన్ని అధికారికంగా ఎప్పటి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యా ప్రణాళికలో ఉపయోగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. సాంఘిక శాస్త్రం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమల్లోకి వచ్చిన దేశం అమెరికా. మరి సాంఘిక శాస్త్రాన్ని మరి 1916 సంవత్సరంలో అమెరికా విద్యా ప్రణాళికలో ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత మనకి 1937లో గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్లో ప్రస్తావించాడు. తర్వాత 1952 సంవత్సరంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులు బేస్ చేసుకుని మన భారతదేశంలోకి సాంఘిక శాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా నిర్బంధ పాఠ్య విషయంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనేక రకాల మార్పులు, తర్వాత కొఠారి కమిషన్ కావచ్చు, ఈశ్వర్ ఒకటేల్ కమిటీ కావచ్చు, 1996 జాతీయ విద్యా విధానం కావచ్చు, 2005 ఎన్ఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఓకే ఏపీఎస్ఎఫ్ 2011 కావచ్చు, ఆర్టీ కావచ్చు, ఈ ఎన్నో రకాల మార్పుల వల్ల ప్రజెంట్ ఉన్నటువంటి విధానంలో మనం చదువుకుంటూ ఉన్నాం అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ మనకి 1914 లేకపోతే 1916 1918 1920 అని చెప్పేసి అన్నాడు. 1916 సంవత్సరంలో అమెరికాలో సాంఘిక శాస్త్రం అనేదాన్ని విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. ఎందుకు విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేస్తారంటే విద్యా ప్రణాళిక అనేది ఒక దేశం యొక్క విద్యా విధానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే తప్పనిసరిగా దాన్ని విద్యా ప్రణాళికలో పొందుపరచాలి. అదే మన భారతదేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులను బేస్ చేసుకుని భారతదేశంలో 1952లో మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. విద్యా ప్రణాళికలో ఏర్పాటు చేశారు. మనకి దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి దీన్ని ఒక సాంఘిక శాస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఈ విధంగా మనకి సోషల్ స్టడీస్ అనేది అధికారికంగా 1916లో వచ్చింది. దేని వల్ల వచ్చింది? మనకి అంతకుముందు చెప్పుకున్నాం, మన పారిశ్రామిక విప్లవం వల్ల ఇది రావడం జరిగింది. పారిశ్రామిక విప్లవం అనేది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ totally changing the society. So many changes happened in the society. ఓకే. కాబట్టి ఈ పారిశ్రామిక ఎఫెక్ట్ వల్ల అమెరికా దేశంలో ఎన్నో రకాల మార్పులు రావడం అనేది ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఈ విధంగా మనకి ఇది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం వల్ల వాటితో కలిగిన సాంప్రదాయక భూమిని సాంఘిక శాస్త్రం వహిస్తుంది అని చెప్పిన వారు ఎవరు? ఇది ఫస్ట్ టాపిక్లో ఉన్న డెఫినేషన్స్లో అడిగారు మాధ్యమిక
ఇది రాధాకృష్ణ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1948లో వచ్చింది. మరి కొఠారి కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1964-66లో వచ్చింది. నెక్స్ట్ ఇది ఏం చెప్పింది? కొఠారి కమిషన్ సాంఘిక శాస్త్రం సంబంధించి ఓకే విద్యార్థి యొక్క జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి ప్రారంభమై విశ్వజన అంశాలకు వెళ్ళాలని చెప్పింది. సాంఘిక శాస్త్ర పాఠ్య విషయాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పింది. ఓకే సమీప అంశాల నుంచి సుదూర అంశాల వైపు పాఠ్యాంశాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇంకా ఎన్నో రకాల సిఫార్సులు చేయటువంటి కొఠారి కమిషన్ చేసింది. మరి NP 96 గురించి మనం చెప్పుకుంటే ఏంటి? ప్రధానంగా సాంఘిక శాస్త్రం సంబంధించి 10 మౌలిక అంశాలు. 10 మౌలిక అంశాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మాధ్యమిక విద్యా కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి వాస్తవ అంశం ఏదని చెప్పేసి అడుగు. వాస్తవ అంశం ఏది? సాంఘిక శాస్త్రం విషయంలో సత్యం ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మక భావన కలుగు చేస్తుంది. ఇది కరెక్టే. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం విడిగా బోధించబడతాయి. ఇది తప్పనమాట. ఏ శాస్త్రానికి ఇది సాంఘిక శాస్త్రం అనేది ఒక సమైక్య అధ్యయనం. ఒక సమైక్య అధ్యయనం. ఏ శాస్త్రానికి అన్నీ కలిపి ఒక సబ్జెక్టుగా బోధించబడటం జరుగుతుంది అనమాట. సాంఘిక శాస్త్రం ఒక సమైక్య అధ్యయనం. సోషల్ స్టడీస్ ఈజ్ ద ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్. ఇట్స్ డెరైవ్డ్ ఇట్ ఆరిజిన్ ఫ్రమ్ ది సోషల్ సైన్సెస్ అనమాట. ఓకే. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం నియమిత పరిధి కలిగి ఉంటుంది. అంటే సాంఘిక శాస్త్రం అనేది ఓకే సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంత విశాలం. ప్రపంచమంత విశాలం. ప్రపంచమంత విశాలం. మానవుని చరిత్ర అంతా సుదీర్ఘం. మానవుని చరిత్ర అంతా సుదీర్ఘం. మానవుని చరిత్ర అంతా సుదీర్ఘం. మానవుని చరిత్ర అంతా సుదీర్ఘం అని చెప్పి చెప్పుకోవచ్చు. పరిశోధన అన్వేషణ ద్వారా ఆవిర్భవించేది. పరిశోధన అన్వేషణ ద్వారా ఆవిర్భవించేది సామాజిక శాస్త్రాలు. సామాజిక శాస్త్రాలు పరిశోధన అన్వేషణ ద్వారా ఆవిర్భవిస్తాయి అనమాట. సో కాబట్టి ఇలాగ మనము ప్రతి విషయాన్ని కూడా చాలా నీట్గా మనం తెలుసుకోవాలి. సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మక భావన కలిగిస్తుంది. సామాజిక శాస్త్రాలు సైద్ధాంతిక భావన కలిగిస్తాయి. మరి దీనికి సంబంధించి మనము సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం అని చెప్పేసి ఒక టేబుల్ ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే మనం ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్లో సామాజిక శాస్త్రాలు అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి భేదాలు ఏంటి, సాంఘిక శాస్త్రం ఎప్పటి నుంచి ఉద్భవించింది, ఎలా ఉద్భవించింది, దాని పుట్టుపూర్వతలు ఏంటి, ఈ విషయాలను కూడా మనం కూలంకుషంగా మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ స్థితిగతులు అవగాహన చేసుకోవడానికి సాంఘిక రాజకీయ సమస్యలు గల కారణాలు తెలుసుకోవడానికి తోడ్పడే శాస్త్రం ఏంటంటే మరి భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఉన్నాడు. మరి భూగోళ శాస్త్రం దీనికి సంబంధించి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచ స్థితిగతులు అవగాహన చేసుకోవాలన్నా సాంఘిక రాజకీయ సమస్యలు గల కారణాలు ఏదైనా కూడా పొలిటికల్ ఇష్యూస్ అని కూడా సోషల్ ఇష్యూస్ అని కూడా మన జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే మనకి కాశ్మీర్ సమస్య అనేది కావచ్చు, చైనాతో మనకి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇది మరి ఈ అనేక రకాల సాంఘిక రాజకీయ సమస్యల్ని క్రియేట్ చేస్తాం ఈ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి. ఓకే, రైట్ అండి. సో కాబట్టి ఇది భూగోళ శాస్త్రం. మరి భూగోళ శాస్త్రం మరి దీన్ని జియోగ్రాఫియా అనేటువంటి రెండు పదాల నుంచి గ్రీక్ భాష పదాల నుంచి ఉద్భవించింది. జియో అంటే ఓకే భూమి, గ్రాఫీ అంటే వర్ణన అని చెప్పుకోవచ్చు. ఇది అతి పురాతనమైన శాస్త్రంగా మనం చెప్తాం అనమాట. భూగోళ శాస్త్రం అత్యంత పురాతనమైనటువంటి శాస్త్రం. హిస్టరీ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మరి దీనికి హెరోడోటస్ పితామహుడుగా చెప్పుకోవచ్చు. పౌరశాస్త్రం సివిటాస్ అనేటువంటి లాటిన్ భాష పద నుంచి వచ్చింది. ఓకే, నగరం లేక పురం అని చెప్పేసి. అర్థశాస్త్రం ఓక్యో నామస్ అనేటువంటి గ్రీక్ పదాల నుంచి వచ్చింది. గృహనాణ అధికారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్లో వీటి గురించినటువంటి విషయాన్ని కూలంకుషంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రం బోధనను ఒక పరీక్షా విషయంగా మార్చాలని సూచించింది ఎవరు అంటే మనకి సాంఘిక శాస్త్రం అనేది మాట ఏర్పడినప్పుడు సాంఘిక శాస్త్రం అనేది ఒక తెలుసుకోవడానికి సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పి చెప్పారనమాట. సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలు అభివృద్ధి చేస్తుంది. సాంఘిక శాస్త్రం ద్వారా మరి విద్యార్థులు మానవ విలువలు రావాలి. విద్యార్థులు తమ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ఓకే, సమాజాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి అనే ఉద్దేశంతో చెప్పారనమాట. పరీక్ష విషయం అనేది లేదు. 1964-66లో కొఠారి కమిషన్ వచ్చిన తర్వాత మనకి పరీక్షా విషయంగా మార్చడం జరిగింది అనమాట. కొఠారి కమిషన్ పరీక్షా విషయంగా మార్చింది. ఇది మన గురుకులాల్లో కూడా అడగటం జరిగింది అన్నమాట. పరీక్షా విషయంగా మార్చడం జరిగింది. అలాగే మొదటిగారి విద్యా కమిషన్ సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్య విషయంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్బంధ పాఠ్య విషయం. ఈశ్వరబాబు పటేల్ కమిటీ ఏం చెప్పింది, ఎకనామిక్స్ను కూడా సాంఘిక శాస్త్రంలో అంతర్భాగంగా చేసి బోధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. రైట్. దీని గురించి అటువంటి విషయాలు హిస్టరీ ఆఫ్ ది సోషల్ స్టడీస్ అనే దాంట్లో చాలా కూలంకుషంగా ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక అంశాలు పట్ల అవగాహన, సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని సిఫార్సు చేసిన వారు ఎవరు, ఇది కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చిందే.
చూడండి, సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, ఎన్పి 1901 పిఓఏ. ఇది కొఠారి కమిషన్ చెప్పింది అనమాట. ఇది కూడా చెప్పింది ఎవరంటే కొఠారి కమిషన్. ఏం చెప్పింది? ప్రాథమిక స్థాయిలో సాంఘిక అంశాల గురించి చెప్పాలి. మనకి ప్రధానంగా తీసుకుంటే మనకి ప్రాథమిక స్థాయి ఉంది, లేక ప్రాథమికోన్నత స్థాయి ఉంది, అలాగే సెకండరీ స్థాయి ఉంది, అలాగే హయ్యర్ సెకండరీ స్థాయి ఉంది. ఇలా ఉన్నాయి అనమాట. మనకి స్కూల్ స్టేజెస్ అనేవి ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమంటానంటే మనకి కొఠారి కమిషన్ ఏం చెప్తుందంటే ప్రాథమికోన్నత స్థాయిలో ఇక్కడ ఏంటంటే సాంఘిక శాస్త్ర అంశాల గురించి అవగాహన చేసి సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సెకండరీ స్థాయిలో సోషల్ స్టడీస్ అనేది ఉండాలి. ఇక్కడ మాత్రం వాటికి సంబంధించిన విషయాల్ని మరి ప్రవేశపెట్టండి, వాటికి సంబంధించిన విషయాల్ని అవగాహన కలిగించండి. సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రం పెట్టండి, మరి హైయర్ సెకండరీ స్థాయిలో సామాజిక శాస్త్రాలు పెట్టండి అని చెప్పేసి మనం చెప్తున్నాయి అనమాట. మరి సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్తుంది? పాఠశాల స్థాయిలో దీన్ని ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పింది. సాంఘిక శాస్త్రం అనేది విద్యార్థి యొక్క నిజ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కారం ఇస్తుందని చెప్పేసి చెప్పింది. సాంఘిక శాస్త్రం అనేది ఒక సమైక్య అధ్యయనం అని చెప్పింది. సాంఘిక శాస్త్రంలో తప్పనిసరిగా జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనే వాటిని కలిపి బోధించాలని చెప్పేసి ఇది సిఫార్సు చేయడం అనేది జరిగిందనమాట. ఎన్పి 1986 గురించి మనకు తెలుసు. 10 మౌలిక అంశాల గురించి చెప్పడం జరిగింది. పిఓఏ 1991లో పిఓఏ మనకి 1986లో ఉన్నటువంటి మరి కరికులంలో ఉన్నటువంటి లోపాలని సవరించడానికి ఇది ఏర్పాటు చేశారు అనమాట. నెక్స్ట్ ఆశయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆశయం అనేది సింపుల్గా అడుగుతున్నాడు. ఆశయం అనేది ఏంటి? ఒక మార్గదర్శక సూత్రమా, తప్పక సాధించవచ్చా, స్వల్పకాలిక సాధనమా, పరిధి సంక్షిప్తమా? ఆశయం అనేది పరిధి చాలా విస్తృతమైంది అనమాట. ఓకే, దీన్ని తప్పక సాధించవచ్చు అనేది లక్ష్యం. తప్పక సాధించేది ఏంటి? లక్ష్యం. స్వల్పకాల సాధితం ఏంటి? లక్ష్యం. ఓకే, ఇది ఒక మార్గదర్శక సూత్రం అనమాట. ఆశయాలు అనేవి ఒక మార్గదర్శక సూత్రాలు. విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలే ఆశయాలు. ఈ ఆశయాలకు అనుగుణంగానే మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి, లెసన్స్ అనేవి ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. వాటిని సాధించడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ఈ ఆశయాల గురించి దాదాపుగా 15 పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ప్రాచీన కడ్డాల గురించి, ఆనాటి శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగించడం అనేటువంటి ప్రక్రియను తెలియజేటువంటి స్థితిని ఏమంటారు? ఇది మనకి బ్లూమ్స్ ఎగ్జామ్లో అడటం జరిగిందనమాట. ప్రాచీన కట్టడాల గురించి, ఆనాటి శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించుట అనే ప్రక్రియని తెలియజేయటువంటి స్థితిని ఏమంటారని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. ఏమంటారు? ప్రతిస్పందన అంటారా? ఓకే, గ్రహించడం అంటారా? విలువ కట్టడం అంటారా? వ్యవస్థాపనం అంటారా? సో ఇక్కడ మనకి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి లేక అభిరుచి, ఆసక్తి లేదా అభిరుచి, ఇది మనకి ప్రతిస్పందించడం అనే దాంట్లో ఉంటుంది అనమాట. ప్రతిస్పందించడం అనే దాంట్లో ఉంటుంది. మనకి ముఖ్యంగా ఇది భావావేశ సంఘంలో గ్రహించడం, ప్రతిస్పందించడం 5 రకాల అంశాలు ఉంటాయి. గ్రహించడం, 2 ప్రతిస్పందించడం, 3 విలువ కట్టడం, 4 వ్యవస్థాపనం, 5 శీల స్థాపనం అనే అంశాలు ఉంటాయి. వీటిలో ఈ రెండింటిని హైయర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్స్ అంటారు, ఈ మూడింటిని లోయర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఏదైనా విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాని గురించి ఇంకా తెలుసుకోవాలన్నటువంటి అభిరుచి అనేది విద్యార్థులు వచ్చిందంటే అతను ప్రతిస్పందించాడంటే అర్థమైందా అతను ఆసక్తి అనేది ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, ఈ కింది వాటిలో స్పష్టీకరణ యొక్క లక్షణం కానిది. ఇక్కడ లక్ష్యాల యొక్క లక్షణాలు, స్పష్టీకరణ యొక్క లక్షణాలు, ఉద్దేశాల యొక్క లక్షణాలు, గమ్యాల యొక్క లక్షణాలు, వీటి గురించి చాలా క్లారిటీగా ఉండాలి. తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో గమ్యం మీద, ఉద్దేశం మీద, లక్ష్యం మీద, స్పష్టీకరణ మీద, వీటి బేసిక్ ఇన్ఫర్మేషన్, విలువ అంటే ఏంటి, దాని మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక బిట్ ఎగ్జామినేషన్లో తరచుగా అడుగుతూ ఉంటారు అనమాట. రైట్, ఇక్కడ విద్యార్థుల ప్రవర్తన మార్పులను సూచిస్తాయి, విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా ఉంటాయి, బోధనకు మార్గదర్శనం ఇస్తాయి, విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలుగా ఉంటాయి. బోధన అనే దానికి మార్గదర్శకంగా ఉండేది లక్ష్యాలు అనమాట. బోధనకు మార్గదర్శకం ఉండేది లక్ష్యాలు. విద్యా విధానానికి చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విద్యా విధానానికి మార్గదర్శకాలు, విద్యా విధానానికి మార్గదర్శకం, ఉద్దేశాలు. నెక్స్ట్ బోధనకు మార్గదర్శకం, లక్ష్యాలు. బోధనా ప్రణాళికకు మార్గదర్శకం, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. ప్రశ్నాపత్రానికి స్పష్టీకరణలు.
ఓకే చూడండి, బోధనకు ఇక్కడ బోధనకు మార్గదర్శకం అంటున్నాడు. ఇప్పుడు మనకి స్పష్టీకరణ అంటేనే మనం విద్యార్థికి సంబంధించి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించి కోడ్ కూడా నేను ఇవ్వడం జరిగింది. స్పష్టీకరణ అంటే ఎవరికి సంబంధించింది? విద్యార్థికి సంబంధించింది. లక్ష్యం అంటే ఎవరికి సంబంధించింది? ఓకే, ఉపాధ్యాయుడికి సంబంధించింది. ఉద్దేశం అంటే ఎవరికి సంబంధించి? ఉద్దేశం గమ్యాలు విద్యావేత్తకు సంబంధించి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ విద్యార్థుల అన్నాడు, ఇక్కడ విద్యార్థి అన్నాడు, ఇక్కడ విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు. కాబట్టి ఎవరు విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పులు వచ్చిందంటే వాళ్ళు విద్యాభ్యాసం జరిగినట్టే, అది మన స్పష్టీకరణ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి బోధనకు మార్గదర్శనం వహించేది లక్ష్యాలు. కాబట్టి ఇది స్పష్టీకరణ యొక్క లక్షణం కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేలకి 3 అనమాట. ఈ కింది వాటిలో అభిరుచి యొక్క స్పష్టీకరణలో లేనిదేది? అభిరుచి యొక్క స్పష్టీకరణలో లేనిది. అభిరుచి యొక్క స్పష్టీకరణ దాదాపు 15 రకాల స్పష్టీకరణ అనేవి అభిరుచిలో ఉన్నాయి. సెమినార్లో వర్క్షాపుల్లో చురుగ్గా పాల్గొంటాడు, అభిరుచి. జ్ఞానాన్వేషణ చేసి సమాచారం సేకరిస్తాడు, అభిరుచి. పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు అనేది వినియోగం అవుతుంది అన్నమాట. పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు అనేది ఏమవుతుంది? వినియోగం అవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు అనేది అభిరుచి అవుతుంది. కాబట్టి ఈ సంబంధం లేనిది ఇదనమాట. స్థాపిస్తాడు అనేది పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు అనేది వినియోగం అవుతుంది. ఎబోలా, సార్స్, ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు నివారణ కోసం WHO చేసిన కృషిని విద్యార్థి అభినందించను అనేది ఈ కింది ఏ లక్ష్యాన్ని మనం అంతకుముందు క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ప్రశంసకు సంబంధించి మనం తీసుకుంటే అభినందిస్తాడు, ప్రశంసిస్తాడు, మెచ్చుకుంటాడు, కొనియాడతాడు. ఓకే, ఇలాంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి ప్రశంసకు సంబంధించిన అంశాలకి చెప్పారు. ఇప్పుడు అభినందించడం అనేది దేనికి సంబంధించి? జ్ఞానమా, అవగాహన, ప్రశంస, వైఖరి. అభినందించడం అనేది ప్రశంసకి సంబంధించింది. దీంట్లో వర్డ్స్ మనం చెప్పుకున్నాం కదా, ఏంటి? ప్రశంసిస్తాడు అంటే మనకి ఆ స్పష్టీకరణలో ఈ పదాలు తప్పనిసరిగా వస్తాయి. ప్రశంసిస్తాడు. 2 అభినందిస్తాడు. 3 మెచ్చుకుంటాడు. 4 కొనియాడతాడు. 5 పొగుడుతాడు. 6 మెచ్చుకుంటూ విమర్శిస్తాడు. ఇలాంటి పదాలన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి. ఈ పదాలు స్పష్టీకరణకు సంబంధించి మనకి ప్రశంసకు సంబంధించి మనం ప్రధానంగా తీసుకుంటే ఇవన్నీ ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు, కొనియాడతాడు, పొగుడుతాడు. అంటే ప్రతి స్పష్టీకరణలో కూడా ఇలాంటి వాటిని యాడ్ చేస్తాడు అనమాట. ఇట్లా యాడ్ చేస్తాడు. చివరిలో ఇవి వస్తాయి అనమాట, ఈ పదాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, అది ప్రశంస అని గుర్తుపెట్టుకోవాలి. మరి వైఖరి అంటే ఏంటి? గౌరవిస్తాడు, గౌరవించడం. సహనము, సహకారము, దయ, ఓకే, పరోపకారము, ఓకే, బాధ్యత కలిగి ఉండటము, ఆమోదించడము, తిరస్కరించడము, ఓకేనా, సహనం కలిగి ఉండటం, సహకారాన్ని కలిగి చేయటం, సానుభూతిని ప్రదర్శించడం, ఓకే, ఇలాంటివన్నీ కూడా వైఖరికి సంబంధించినటువంటి కీలకమైన పదాలు. అవగాహన అంటే వివరిస్తాడు, వర్ణిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, సంబంధాన్ని గుర్తిస్తాడు, ఉదాహరణలు ఇస్తాడు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి అవగాహన సంబంధించి. జ్ఞానం అంటే రీకాల్ అండ్ రికగ్నైజ్ అనేటువంటి 2 రకాల అంశాలు. రీకాల్ అండ్ రికగ్నైజ్ అనేటువంటి 2 రకాల అంశాలు మన జ్ఞానంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న లక్ష్యాల స్పష్టీకరణలో ప్రధానంగా మనకి 7 రకాల లక్ష్యాలు, 110 రకాల స్పష్టీకరణలు ఉన్నాయి. వీటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనం పెంచుకుంటేనే ఇలాంటి వాటికి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కింది వాటిలో హాస్యాలు, విలువలకు సంబంధించి సరికాని అంశం ఏది? చాలా ఇంపార్టెంట్, తరచుగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ బిట్ మనం పెట్టాలంటే ఆ హాస్యం అంటే ఏంటి, విలువ అంటే ఏంటి, వాటి మధ్య దేని నుంచి ఏది వస్తుంది అనేది మనకు ఒక అవగాహన కావాలి. హాస్యాలు సాంఘిక శాస్త్ర బోధన ఆవశ్యకతను తెలియజేస్తుంది, కరెక్టే. హాస్యాలు వాస్తవాలను తెలియజేస్తాయి, ఓకే. హాస్యాలు ఉద్దేశ తత్వ విధానం ప్రకారం నిర్దేశించింది, కరెక్టే. హాస్యాలు సాధించాల్సిన గమ్యాన్ని తెలియజేస్తుంది, కరెక్టే. సంబంధించి సరికాదు ఏంటి? వాస్తవాలను తెలియజేస్తే విలువలు. దీనికి సంబంధించి మనకి విలువలు అనేటువంటి దాంట్లో ఉద్దేశాలు, విలువలు అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో 4 పాయింట్స్ ఉంటాయి, 4 పాయింట్స్ ఉంటాయి. అక్కడ మనం క్లారిటీగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ విలువలకు సంబంధించి వీడియో కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకసారి చూస్తే తప్పనిసరిగా ఈ బిట్ని మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రెండోది దీనికి సంబంధం లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, విద్యార్థి కాకతీయుల కాలంలో వారి ఉత్తమ పరిపాలన విధానం వివరించుట, ఇది కీవర్డ్ ద్వారా సాధించబడిన లక్ష్యం. ఏదైనా విద్యార్థి వివరించాడు అంటే అది జ్ఞానమా, అవగాహన, వినియోగం, నైపుణ్యమా? ఏమవుతుంది? వివరించడం అనేది అవగాహన అవుతుంది. అంటే మనకు తప్పనిసరిగా ఏంటంటే ఈ స్పష్టీకరణకు సంబంధించి కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఆ రా మెటీరియల్గా అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి.
ఆ స్పష్టీకరణలు ఏదైతే ఉన్నాయో మన జ్ఞానమార్గంలో ఓకే జ్ఞప్తి తెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు, రెండు స్పష్టీకరణ రావాలి. అవగాహన వివరిస్తాడు, వర్ణిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, ఒక వర్గీకరణ చేస్తాడు, విచక్షణ చేస్తాడు, సంబంధాన్ని గుర్తిస్తాడు, పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, ఉదాహరణలు ఇస్తాడు, ఓకే అలాగే వ్యాఖ్యానిస్తాడు, ఓకే ఇలాంటివన్నీ అనువదిస్తాడు. ఇవన్నీ కూడా రావాలి. వినియోగ అనగానే మనకి విశ్లేషిస్తాడు, సంశయిస్తాడు, కారణాలు చెప్తాడు, అలాగే మనకి జరగబోయే దాన్ని ఊహిస్తాడు, జరగబోయేదాన్ని చెప్తాడు, పరికల్పన తయారు చేస్తాడు, పరికల్పన సరిచూస్తాడు, ఓకే దానికి సంబంధించిన సమాచారం సేకరించి అవునో కాదో నిర్ధారణ చేస్తాడు, ఓకే సంబంధాన్ని స్థాపిస్తాడు, సూచనలు ఇస్తాడు, ఓకేనా సమస్య పరిష్కారం సరే జ్ఞానం ఎన్నుకుంటాడు. ఇవన్నీ కూడా మనకు రావాలన్నమాట. ఇలాగ మనకి అన్ని రకాల స్పష్టీకరణ మనకు అవగాహన ఉండాలి. ఏ పద్ధతిలో విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటే బోధన ఏ పద్ధతి కొనసాగుతుంది? కేవలం శ్రోతలుగా ఉండేది ఎక్కడ? క్రీడా పద్ధత, పర్యటన పద్ధత, ఉపన్యాసాలు ఇచ్చండి. సో ఉపన్యాస పద్ధతిలో విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు. ఇది పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతి. దీంట్లో ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి స్తబ్దంగా శ్రోతగా ఉండటం జరుగుతుంది అనమాట. సో ఉపన్యాస పద్ధతి. మరి క్రీడా పద్ధతిలో ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. క్రీడల ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. ప్రాజెక్ట్ పద్ధతిలో కూడా యాక్టివిటీ ఉంటుంది. వనరుల పద్ధతి. దీంట్లో వనరుల పద్ధతిలో ఉపాధ్యాయుడు ఎన్నో రకాల వనరుల్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ కూడా ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అయినప్పుడు కూడా ఓకే ఇక్కడ విద్యార్థి చూడడానికి వనరులు ఉపయోగించినప్పుడు చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి చూడడానికి అవకాశం లేదు కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేది ఎక్కువగా దీనికి అప్లికబుల్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఉపన్యాస పద్ధతిలో ఒక లోపం కానిది అన్నాడు. లోపం కానిది. సో లెర్నింగ్ బై డూయింగ్ పై ఆధారపడి ఉన్నది. ఇది లోపమే. లెర్నింగ్ బై డూయింగ్ పై ఆధారపడి లేదు ఇది. నెక్స్ట్ విద్యార్థులు చురుగ్గా సాధన పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఇది అవకాశం కల్పించదు. అందరూ ఉపాధ్యాయులు దీన్ని సమర్థంగా ఉపయోగించలేదు. ఇది కరెక్టే. వినడం ద్వారా మంచి అవగాహన కలిగిస్తుంది. అందరూ విద్యార్థులు దీన్ని సమర్థంగా ఉపయోగించలేరు. ఇది ఒక లోపం అన్నమాట. ఇది ఒక లోపం. అందరూ ఉపాధ్యాయులు దీన్ని సమర్థంగా ఉపయోగించలేరు. ఇది ఒక లోపం. ఇది డిమెరిట్ అన్నమాట. ఇది డిమెరిట్. ఇక్కడ ఏమన్నాడు? లోపం కానిది. వినడం ద్వారా మంచి అవగాహన కల్పిస్తుంది. ఇది వినడం ద్వారా అవగాహన కల్పిస్తుంది. ఇది లోపం. ఇది ప్రయోజనం అనమాట. వినడం ద్వారా మంచి అవగాహన కల్పిస్తుంది. ఇది ఒక ప్రయోజనం. కాబట్టి మిగతా మూడు ఇది లోపం కాదు. నెక్స్ట్ ఒక అంశాన్ని